గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఏలూరు. ఈరోజు మేము ఉండబోయే ఇల్లు మొత్తం చూపిస్తాను చూడండి. ఇదే మేము ఉండే ఇల్లు. ఈ మొత్తం ఏరియా అంతా కొబ్బరి తోటలు ఇవన్నీ ఉంటాయి. ఇది మా స్కూల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది వొకేషనల్ సెంటర్. ఆ స్కూల్ వెనక పక్క మేము స్టే చేస్తున్నది. ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది, వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా. ఇక్కడ పొద్దున పూట మెడిటేషన్ చేసుకోవడానికి సూపర్ ఉండిద్ది. చూపిస్తాను ఇల్లంతా కూడా ఎట్లా ఉంటుందో. మీరు ఇక్కడికి వస్తే ఎట్లా ఉంటుందంటే, కేరళకి వెళ్తే మనం ఎట్లా ఫీల్ అవుతామో సేమ్ టు సేమ్ అట్లనే ఉంటుంది. గోదావరి జిల్లా కదా, ఆ మాత్రం అందంగా ఉంటుంది ఖచ్చితంగా. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇటు సైడ్ అంతా మొత్తం కొబ్బరి తోటలు, అరటి తోటలు, జామ చెట్లు, రకరకాల చెట్లు, పూల మొక్కలు అన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లేస్ అంతా. చెప్పాను కదా, ఇక్కడికి వస్తే ఒక థెరపీ లాగా ఫీల్ అవుతారు అందరు కూడా, చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ అంతా వెనక పక్క మార్నింగ్ మెడిటేషన్ చేసుకుంటారు కొంతమంది వచ్చి. అండ్ వాషింగ్ ఏరియా కూడా ఇటు సైడే ఉంటుంది. అట్నే ఇంకొక పక్కన ఎదురుగా ఇంకొక బిల్డింగ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చాలా రకాల చెట్లు, ఇది తమలపాకుల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అట్నే నడుచుకుంటూ ముందుకెళ్తా ఉంటే ఇంకా రకరకాల చెట్లు, మొత్తం నేచర్ ఫ్రీ లాగా ఉంటుందన్నమాట, బాగా ప్రశాంతంగా. ఇది వెనక పక్క. ఇదే పక్కన పెడితే ఇంకొక పక్కన చెరువులాగా ఇంకో ప్లేస్ ఉందన్నమాట, అది ఇంకా చాలా బాగుంటుంది, అది కూడా చూపిస్తాను. ఈయన పేరు నారాయణ. ఈయనే మాకు మొత్తం మెయింటైన్ చేసేదంతా ఇక్కడ ఏరియా అంతా. ఇదే నేను చెప్పిన ఆ పాండ్. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా చూస్తుంటే అంతకన్నా సంతోషం ఇంకొకటి లేదు. చుట్టూ కొబ్బరి తోటలు, చిన్న కొలంలాగా ఈ ప్లేసు. కొబ్బరి బొండలు దించుతూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నారు కొబ్బరి బొండలు దించి, ఎందుకంటే ఆ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియా అంతా. నేను కూడా అలా వెళ్ళి అరటి పండ్లు, జామ పండు 2 తీసుకొని వస్తున్నా. ఈ వ్లాగ్ ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో మా స్కూల్ గురించి మొత్తం చూపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్.